కీలకంగా చేసే విషయం అంటే మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ప్రకటించిందండి. ఆ లిస్ట్ ఆఫ్ హాలిడేస్ లో మనం కీలకంగా చూడాల్సిన విషయం ఏమంటే హిందూ పండుగల పట్ల వివక్షత ప్రదర్శిస్తోందన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో మీకు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ హాలిడేస్ లో పేజ్ నెంబర్ 2లో ఒకసారి చూడండి అందరూ మిత్రులు. దాని ప్రకారం చూస్తే ఉండవలసినటువంటి నరక చతుర్దశి సెలవు లేదు, తర్వాత కార్తీక పౌర్ణమి సెలవు లేదు, ఇతర పంటలకు ఏమీ సెలవు లేదు. అంటే మామూలుగా ఆప్షనల్ హాలిడేస్ లో 5 రోజులు తీసుకోవచ్చని ప్రభుత్వమే నిబంధన ఇచ్చింది. ఇచ్చిన నిబంధన ప్రకారం కనీసం 5 రోజులు కూడా లేవు. ఇది ఎందుకు జరుగుతోందన్న విషయం మనకు అర్థం కావటం లేదు. 3 సంవత్సరాల ముందు నరక చతుర్దశి సెలవు తీసేశారు, ఈ సంవత్సరం నుంచి కార్తీక పౌర్ణమి సెలవు తీసేశారు. ఇదేమి దారుణమైనటువంటి విషయం మనకు హిందూ ఉపాధ్యాయ సమితి తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ఎందుకంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తీసుకువెళ్ళాలంటే పండుగలు నిర్వహించాలి. ఇది మన వారసత్వం అండి. పండుగ నిర్వహించడం మన వారసత్వము. ఆ వారసత్వాన్ని పిల్లలకు అందించాల్సిన అవసరం మనం ఎంత ఉంది. నేనేమంటానంటే ప్రభుత్వంలో ఉండే కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నారు అనే విషయాన్ని స్పష్టంగా తెలుస్తోంది.